దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? మన జీవితాల్లో కష్టాలు, బాధలు, వ్యతిరేకతలు, అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. మన అంతరంగంలో నుండి దేవుడు మనకు శక్తిని సరఫరా చేయాలి. లేకుంటే బయట నుంచి వచ్చే ఒత్తిడులకు మనం తట్టుకుని నిలబడటం కష్టమవుతుంది. ఆత్మీయులైన స్నేహితుల నుండి గొప్ప మద్దతు మనకుంటుంది, కానీ ఆత్మ వలన బలపరచబడే మన అంతరంగ పురుషుడే మనలను పడిపోకుండా నిలబెడతాడు. మనము బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు మనలను నూతనపరచడానికి, మన మనస్సులను తాజాగా ఉంచడానికి, మనలను బలపరచడానికి పనిచేస్తూ ఉంటాడు. జీవితంలో చెలరేగే సమస్యలు, దెబ్బలు, భారాలు మనలను అణిచి నలిపివేయకుండా మన అంతరంగ శక్తిని వృద్ధి చేయమని ప్రభువుని అడగాలి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ఎఫెసీ 3:16 వ్రాయబడింది.